రాష్ట్రంలోని మాల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్తో నిర్వహించిన పరస్పర కలయిక కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి అని యువతను కోరారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు పెద్దలు బోనెల అప్పారావు గారు, కొండ్రు మరిడయ్య గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ పాల్గొంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ యొక్క స్థితిగతుల మీద ఒక సమీక్ష నిర్వహించడం కోసం ఈ పర్యటన చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 2వ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మాల కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తోటి ఈరోజు ఒక పరిచయ కార్యక్రమం, ఒక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా గత 5 సంవత్సరాలు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి, రుణాలు వస్తాయి, ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆలోచించి ఎదురు చూసినటువంటి ఎస్సీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా, బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయింపుతో పాటు ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. దాంట్లో భాగంగా కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి, వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి విలువైనటువంటి సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వాళ్ళ సూచనలతో కూడినటువంటి ఒక విధాన రూపకల్పన కోసం ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్దలందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు. వారి సలహాలని పరిగణలో తీసుకొని శ్రీకాకుళంకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని పరిగణలో తీసుకొని ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా త్వరలో చర్యలు చేపడతాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక